నమస్కారం. ఈరోజు మనము మైసూర్ దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నంలో ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రదేశం అంతా అప్పట్లో మన గుత్తికోట కింగ్ మురారీరావు గోర్పడేని బంధించి టిప్పు సుల్తాన్ ఇక్కడ పెట్టాడు. ఆ జైలు అనమాట. గుత్తికోట సంరక్షణ సమితి భారతదేశంలో ఉన్న చరిత్రనంతా, అదిగాక గుత్తికోట చరిత్రను ఇక్కడికి మేము తీసుకొచ్చాము. చూడండి, జైలు ఎంతో అద్భుతంగా ఉంది. ఈ జైల్లో గోర్పడేని బంధించాడు టిప్పు సుల్తాన్. మనము చరిత్రలో పుస్తకాలు చదువుతున్నాము, కానీ విజువల్గా ఈరోజు శ్రీరంగపట్నంలోని ఈ యొక్క జైలుని సందర్శించడం జరిగింది గుత్తికోట సంరక్షణ సమితి టీం. విజయభాస్కర్ చౌదరి ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ ప్రపంచానికి తెలియజేస్తుంటాడు. ఇలాగే ఉంది చూడండి. ఫిరంగి కూడా అసలుకి అద్భుతంగా ఉంది. అప్పుడు వాటిన ఫిరంగిలు సేమ్ మన గుత్తికోటలో ఎలా ఉందో అలాగే ఈ యొక్క పార్లమెంట్ చూడండి అలాగే ఉన్నాయి. ఈ యొక్క జైల్లో మన మురారీరావు గోర్పడే పండించారు టిప్పు సుల్తాన్ గారు. సందర్శిస్తుంది. ఎప్పటికప్పుడు విజయభాస్కర్ ఇలాంటి వీడియోస్లో మేము ముందుంటాడు. శ్రీరంగపట్నంలోని జైలు మనం ఈరోజు శ్రీరంగపట్నంలోని మన టిప్పు సుల్తాన్ యుద్ధంలో చనిపోతే ఇక్కడే అనమాట ఆయన బాడీని గుర్తించినది. ఆ యొక్క మాన్యుమెంట్ని భద్రంగా ఈ యొక్క ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు భద్రపరిచారు. అద్భుతంగా ఈ యొక్క పార్కు, ఫెన్సింగు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బాగా పనిచేస్తుందనే దానికి ఇది నిదర్శనం అనమాట. అద్భుతంగా ఉంది. ఇక్కడనే టిప్పు సుల్తాన్ బాడీని కనుగొని అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధంలో చనిపోయినప్పుడు మళ్ళీ తీసుకుపోయి అక్కడ వేరే చోట దాన్ని సమాధి చేశారనమాట. ఈ సందర్భంగా హిస్టారియన్ విజయభాస్కర్ ఎప్పటికప్పుడు భారతదేశంలోని ఇలాంటి మాన్యుమెంట్స్ అందరినీ మీకు తెలియజేస్తుంటారు. చూడండి, విజయభాస్కర్ హిస్టారియన్ ఏం చెప్తున్నా అంటే శ్రీరంగపట్నంలోని ఒక మంచి మాన్యుమెంట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి, భారతీయ పురావస్తు శాఖ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా బెంగళూరు సర్కిల్ వాళ్ళు ఎంత అద్భుతంగా నిర్మించారంటే దరియా దౌలత్ బాగ్ అంటారు. ఇక్కడ చూడండి, కావేరీ రివర్ మొత్తం శ్రీరంగపట్నం చుట్టూ ఉంటుందన్నమాట. అద్భుతంగా ఇక్కడ ఇంకా రివర్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మైసూర్ రోడ్ అనమాట. ఇది ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఇదంతా శ్రీరంగపట్నం సిటీ అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒకటోది ఇక్కడ ఒబ్లిసిక్ అనమాట. అది ఒక టౌన్ అనమాట. నంబర్ 2 కల్నల్ బెయిలీ డంజియన్, ఇది ఒకటి అనమాట. అలాగే ఇప్పుడు శ్రీరంగపట్నం టెంపుల్ అనమాట. ఇప్పుడు మేము చూస్తాం అది కూడా. నంబర్ 4 లాల్ మహల్, ఇప్పుడు మనము టిప్పు సుల్తాన్ అక్కడ రెసిడెన్స్గా ఉన్నాడు. అలాగే వస్తే స్పాట్ వేర్ టిప్పుస్ బాడీ ఇప్పుడు మనం చూపించాం కదా, అది ఓల్డ్ మాన్యుమెంటు. నంబర్ 5, నంబర్ 6 థామస్ ఇమాన్స్ డంజియన్, నంబర్ 6 అనమాట. జామియా మసీద్ ఇక్కడ సర్కిల్లో ఉంది. నెక్స్ట్ చూడండి, నంబర్ 8 దరియా దౌలత్ బాగ్, ఇది అనమాట ఇప్పుడు మనం ఉండేది. అలాగే గుంబజ్ అంటే ఈ యొక్క టిప్పు యొక్క సమాధి అనమాట, అక్కడ ఉంటారు. హిస్టారియన్ విజయభాస్కర్తో శ్రీరంగపట్నం నుంచి థ్యాంక్ యూ అండి. Is it take to kill one person 3 minutes? It will be reasonable. Oh. See that they are using ammunition powder and blocked it. Right? Oh, that's it. 3 minutes or 5 minutes. Oh. And this one as well as science. So
And this is the last Anglo-Mysore fort part. Okay. British entered the fort inside. Okay. Attacked to the palace. This is the palace. Okay. Destroyed by British. Destroyed. Sergeant Graham hoisted flag on cover. Sir, is there any history about Liquid Fort, sir? And see the sort of Scotchman is a looking at Come on, stand on here. Come on, stand here. పట్నంలోని మనం కావేరీ నది దగ్గర ఉన్నాము. ఇక్కడ టిప్పు సుల్తాన్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఇక్కడ ఉన్న రాజులు మాత్రమే ఇక్కడ స్నానఘట్టాలన్నమాట. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఈ యొక్క బాత్ చేసేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు. కావేరీ నది కర్ణాటక మన తమిళనాడుకి ఒక ఇష్యూగా ఉంది కదా, అక్కడ ఉన్నామన్నమాట. గుత్తికోట సంరక్షణ సమితి టీం దేశంలోని ఇలాంటి అద్భుతమైన ప్రదేశాలు, చారిత్రక ప్రదేశాలు ఎప్పటికప్పుడు విజయభాస్కర్ చరిత్రకారుడు మీ ముందుకు తెస్తుంటాడు. ఈరోజు కావేరీ నదిలో మేము మనము శ్రీరంగపట్నంలోని ముఖ్య ప్రదేశంలో ఉన్నాము. టిప్పు సుల్తాన్ గెస్ట్ హౌస్ అనమాట. అంటే ఎండాకాలం అతను ఎక్కడెక్కడో యుద్ధాలు చేసుకుంటూ ఉంటాడు, కానీ ఎండాకాలంలో సమ్మర్ గెస్ట్ హౌస్ అంటారు దీన్ని. ఇందులో మనకి ఫోటో గ్యాలరీ కూడా పెట్టారు. అద్భుతంగా వారి కుటుంబ సభ్యులు, అలాగే అతను ఎక్కడెక్కడ జయించాడు ఆ కోటలన్నీ ఇక్కడ పొందుపరిచారు. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మైసూర్ సర్కిల్ వారు అద్భుతంగా మాకు గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడైన విజయభాస్కర్కు బాగా సహకరించారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.